కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో మోంతా తుఫాన్ ప్రభావం తీవ్రంగా పడింది. వరి, మొక్కజొన్న, అరటి పంటలు నీట మునిగిపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి శివకుమార్ నేతృత్వంలోని బృందం బుధవారం ప్రభావిత గ్రామాలను సందర్శించింది. రైతులతో మాట్లాడి పంటల నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం మాట్లాడిన జి శివకుమార్ ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు తక్షణ పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రతి చిన్న వర్షానికి సోమిరెడ్డిపల్లి సమీప వాగు ఉప్పొంగిపోతుండటంతో ప్రజలు, విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బద్వేల్ రోడ్డుపై కొత్త బ్రిడ్జి ఏర్పాటు అత్యవసరమని పేర్కొన్నారు. ఈ పర్యటనలో సిపిఎం నాయకులు గండి సునీల్ కుమార్, సానా గోవిందస్వామి, రెబ్బా నరసింహులు, అజయ్ కుమార్, రాహుల్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పార్టీ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మెంతా తుఫాను తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపింది. ఈ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు, ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. అందులో భాగంగానే బ్రహ్మంగారి మఠంలో కూడా మెంతా తుఫాను కారణంగా బ్రహ్మంగారి మఠంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో రైతులు తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూశారు. ఈ నేపథ్యంలోనే సిపిఎం పార్టీ బ్రహ్మంగారి మఠం మండల కమిటీ ఆధ్వర్యంలో పలు గ్రామాలను నేడు పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా అనేక గ్రామాల్లో వరి, మొక్కజొన్న, అరటి పంటలు తీవ్రంగా నష్టపోయాయి. కోతకు వచ్చినటువంటి పంటలన్నీ కూడా నేలపాలయ్యాయి. ఏ ఒక్క గింజ కూడా తిరిగి రైతులు దాన్ని ఎండబెట్టుకునేటువంటి పరిస్థితులు లేరు. అనేక చోట్ల నీట మునిగినటువంటి వరి పంట అంతా కూడా మోసులు వచ్చినటువంటి పరిస్థితి. మొక్కజొన్నలో మోకాళ్ళ లోతు పైబడి, మదిడిపల ప్రాంతంలో దాదాపు నడుము లోతు పైబడి నీళ్లు నిలబడి ఒక్క కంకి కూడా కొయ్యడానికి వీలైనటువంటి పరిస్థితి ఏర్పడింది. లింగనెల్ల ప్రాంతంలో పెద్ద ఎత్తున అరటి చెట్లు పేద రైతువి నేలమట్టమయ్యాయి. మెంతా తుఫాను కారణంగా బ్రహ్మంగారి మఠంలో రైతులకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ అధికారి కార్యాలయం ముందు కూడా చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క వ్యవసాయ అధికారి కూడా గ్రామాల్లో పర్యటించి మొత్తం నష్టపోయినటువంటి రైతాంగం యొక్క పంటలన్నింటి కూడా లెక్క కట్టాలి. ఎన్ని ఎకరాల్లో వరి నష్టపోయింది, ఎన్ని ఎకరాల్లో మొక్కజొన్న పోయింది, ఎన్ని ఎకరాల్లో అరటి పోయింది అనేటువంటిది లెక్కాజమలు కట్టి ప్రభుత్వానికి అందజేసి ప్రతి ఒక్క రైతుకు, ప్రతి ఒక్క ఎకరాకి కూడా నష్టపరిహారం అందేలాగా అగ్రికల్చర్ అధికారి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. జి శివకుమార్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కడప. నాతో పార్టీ మండల కార్యదర్శి సునీలు, మండల కమిటీ సభ్యులు గోవిందు, అజయ్, అరవింద్, అదే రకంగా రాహుల్ తదితరులు పాల్గొన్నారు.